అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేనైతే అమలాపురం వచ్చాను అనమాట. అమలాపురంలో కొంచెం పెద్దవాళ్ళని అంటే వాళ్ళ ఏజ్లో లవ్ ఎలా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్స్ అయితే చేశాను. వీడైతే మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏ ఊరండి? అమలాపురం అంటే ఇప్పుడు మనకి లవ్ డే వస్తుంది కదా, వాళ్ళకి అంటే అప్పటి లవ్కి మీరు ఏజ్లో ఉన్న లవ్కి ఇప్పుడున్న జనరేషన్ లవ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పి చదవడానికి వచ్చాను అనమాట. అంటే ఒక స్టాండర్డ్ గా ఉండేది, ఒక ప్రేమ అనురాగాలు అన్ని ఉండి, ఇప్పుడు లవ్ అంటే కొద్దిగా ఇద్దరిలోని ఏదో కలతలో రావటం ఇవన్నీ. అప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండేది, అప్పుడు ఒక ఫ్రెండ్షిప్ గా లవ్ ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా ఎవరు లవ్ చేస్తాడు తీసుకుపోవడం. ఇంకా లవ్ అంటే ఇంకా ఒక అట్రాక్షన్ అంటే మంచి ఒక కాలేజీకి వెళ్ళాలన్నా, ఓ స్కూల్కి వెళ్ళాలన్నా, ఓ ఫ్రెండ్షిప్ గా వెళ్ళేవాళ్ళమే తప్ప లవ్ అనేది ఉంటే స్టాండర్డ్ అంటే వేరే విధంగా కూడా ఉంటుంది కదా అంటే ఉంటుంది. అప్పుడేంటి లవ్ అంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకునేవారు, ఇద్దరు ఇష్టపడి మాట్లాడి పెళ్లి చేసేవారు, అన్నీ ఉండి. ఇప్పుడు అలా కాదు, నువ్వు వచ్చే నేను తీసుకొస్తాను అంటున్నాడు, నేను అలా వస్తాను ఇలా వస్తాను, నేను అలా వచ్చే అంటున్నాడు. వెళ్తున్నారు, స్టాండర్డ్ అవ్వట్లేదు. ఎన్నో కాపురాలు సరిగ్గా. ఇప్పుడు మనకి లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు. లవ్ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే, ఇప్పుడు ఉన్న వర్తమానం ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఈ లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరో కట్టగా ఉండలేకపోతున్నారు. 6 నెలలు 3 నెలలు ఉన్నారు, విడిపోతున్నారు. ఇప్పుడు లవ్ అనేది సహజంగా వీళ్ళు ప్రేమించుకుంటారు, అది మంచిదే. కానీ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి. పెద్దలతో చేసిన పెళ్లి బాగానే ఉన్నాయంటారా? మరే అయ్యో, ఇప్పుడు లవ్ చేయొచ్చు. ఇప్పుడు పలానా అమ్మాయిని నేను ప్రేమించాను, నువ్వు ఏదో జాగ్రత్తగా మీరు చెక్ చేయండి అంటే అది క్యాస్ట్ వేరైనా కూడా అది సెట్ అయిపోద్ది. అంతేగాని వీళ్ళని తల్లిదండ్రులు వదిలేస్తారు, ఆ తల్లిదండ్రులు నేను వదిలేస్తారు, ఏమవుద్ది? అప్పటికి ఒకటికి వీళ్ళకి సంబంధం ఉండదు. ఏదన్నా వస్తే చెప్పుకునే వాళ్ళు ఉండరు. ఏదో వస్తే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళని ఆడెవడో చూడమన్నా అది నరికేసి అది ముక్కలు చేసి అది కుక్కర్లో పెట్టి ఇవన్నీ అంటే ఎవరు లేకే కదా. అదే తల్లిదండ్రుల్లో ఆడపడుచు అండర్స్టాండింగ్ ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడి చేసింది, అన్నదమ్ములు ఇష్టపడి చేసింది అవి వేరు, అది స్టాండర్డ్గా ఉంటుంది. సింగిల్ గా వీళ్ళని వదిలేస్తుంటే ఏమవుతుంటే వీళ్ళు చిన్న కాలంలో వచ్చేటప్పటికి వీళ్ళు ఏదో ఆగాయిత్యానికి పాల్పడుతున్నారు. ఎవరితోటో మళ్ళీ ఇంకో లవ్లో పట్టడం, ఎవరితోటో ఇంకో లవ్లో పట్టడం, మళ్ళీ భర్తనే చంపడం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. లవ్లో జరుగుతున్నాయి, అన్ని లవ్లోనే కదా జరిగి. అలా ఉండేవి కదండి. అయితే అసలు అలాగే ఇలా చంపుకోవడాలు, తీసుకెళ్ళిపోవడాలు కూడా లేదు. ఇప్పుడు ఆడపిల్లంటే తెలిసింది కూడా కాదు, ఏదో ఒక సోదరభావంగా ఉన్నట్టుగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లో. ఇప్పుడులా కాదు అది. ఆడపిల్లలతో కలిసి స్కూల్కి వచ్చేవాళ్ళం మేము. నేను స్కూల్కి వస్తుంటే నా కోసం ఆగేవారు, వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం తప్ప ఈ లవ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. కానీ అది లవ్ అనేది అయితే తెలియదు అనమాట, పెళ్లి అయ్యే వరకు కూడా. అప్పుడు లేదు. అప్పుడు పెళ్లి అయ్యాక ఇవన్నీ పెద్దలు చెప్పేవారు, నువ్వు ఇలా వెళ్ళాలి, ఈ కార్యం గదిలోకి ఇలా చెయ్యాలి, ఇలా చేస్తూ సంబంధం లేకుండా. ఆడపిల్లకి చెప్పేవారు, మగోళ్ళు చెప్పేవారు, ఆడపిల్లకి చెప్పేవారు. ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఇప్పుడు అంటే చిన్నపిల్లకే తెలుసు. అంతే కదా. నాది 87 అయింది. 87 అంటే అప్పుడు నిజంగా ఏమీ తెలియదు. మ్యారేజ్ సార్ మాది మామూలు సెట్ చేసిందే, పెద్దల మ్యారేజ్ అంటారు. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? 87, 36, 37 అవుతాయి. 27 38 సంవత్సరాల నుంచి మంచి రిలేషన్ ఉంటున్నారంట. అదే రిలేషన్ అంటే పెద్దలు చేసిన పెళ్ళి అనమాట. సారథి అయితే పెద్దలు చేసిన నిర్ణయించిన పెళ్లి కాబట్టి 38 సంవత్సరాల నుంచి కూడా మంచి రిలేషన్ ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎప్పుడు గొడవలు కానీ అయినా, మోటార్ ఫీల్డ్ డ్రైవర్లు అయినా కూడా మేము వాళ్ళు రోడ్డు ఎక్కిన రోజులు అసలు ఎప్పుడు లేదు. అంతే, అసలు అలాంటి ఏమి లేవండి. గొడవలు కానీ మనోడు లవ్ అంటే ఏంటి అసలు? లవ్ అంటే ఒక అట్రాక్షన్. ఇప్పుడు ఏం పని చేయదు అది లవ్ అంటే. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమ ఉన్నా తీసుకెళ్తున్నారు, ఒక 6 నెలలు చేసుకుందరూ వదిలేస్తున్నారు అంతే. ఎక్కడ నిలబడుతున్నాయి?
అందులో సంవత్సరం లవ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇంకా వాళ్ళు వాడుకుని వదిలేస్తాడు ఏమో, తర్వాత ఇంకో దాన్ని చేసుకుంటారు కదా, అలా సంవత్సరాలు లవ్ చేస్తాడు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఒప్పుకునేప్పుడు ఇంకో వాళ్ళ కుదిరిసిన సంబంధం, వాళ్ళ అమ్మ నాన్న కుదిరిసిన సంబంధం, వాళ్ళ నాన్నగారు కుదిరిసిన సంబంధం చేసుకుంటారు. దానివల్ల ఏమి నిలబడుతున్నాయి? 100 సంబంధాలు లవ్ చేసి చేసుకున్నా ఒక 2-3 నిలబడతాయి. కనవన్నీ మామూలు కదా, ఇప్పుడు మనం చూస్తాం కదా అన్ని జనరల్ గా జరిగి చూస్తున్నా అంటే మన నుంచి కూడా రెస్పాన్స్ ఏమవుతుందని చెప్పేసి వచ్చాం అనమాట అడగడానికి. శుద్ధ వేస్ట్ లవ్ అనేది శుద్ధ వేస్ట్ అన్నాను. అంతే సార్. సో గైస్, నాకు లవ్ స్టోరీ అంటే ఏం లేదనమాట. మా ఫ్రెండ్స్ లైఫ్లో మా ఫ్రెండ్స్ ఇద్దరు లైఫ్లో అయితే లవ్ స్టోరీ అయితే జరిగింది, రియల్ లైఫ్ లవ్ స్టోరీ అది. ఒకడు వచ్చేసి ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేశాడు అనమాట. ఎలా అంటే ఇంకా అమ్మాయి జీవితం అనుకున్నాడు. కడకి ఏమైందంటే గట్టిగా ఇంత పొడిగా వేసేసి వెళ్ళిపోయింది. తను బాగానే ఉంది కానీ అయితే చనిపోయాడు అనమాట. ఎలా అంటే ఇది ప్రతి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే మనకి అమ్మాయి ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నావు అంటే రూమ్లో ఉన్నావు అన్నాడు. రూమ్లో ఉన్న తర్వాత నువ్వు ఎక్కడ ఉంటే నేను ఒక రూమ్లో ఉన్నా అన్నారు. అంతే, అదే కన్వర్జేషన్ అలా జరిగిన తర్వాత మరి మాట వచ్చినట్టుందన్నమాట. అయితే ఏమైంది ఏంటో తెలీదు. వాడు ఫోన్ వీడియో కాల్ చేసినప్పటికీ టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్ ఇలా రాసుకుంది, మా చేతికి రాసుకుని ఫోటో పెట్టిందంట. ఈడేమో నిజంగా చచ్చిపోయిందని చెప్పేసి ఈడేమో నిజంగా ఊరేసి చచ్చిపోయాడు అనమాట. సో అమ్మాయి అయితే సేఫ్ అయిపోయింది. వాడైతే చనిపోయాడు రియల్గా, అంటే ట్రూగా లవ్ చేశాడు కాబట్టి నిజంగా చచ్చిపోయింది అనుకుని చెప్పేసి ముందే చనిపోయాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే లవ్ చేయండి, తప్పు లేదు, కొంచెం ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించండి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను అనమాట. నాతో చాలా బాగా మాట్లాడేవాడు. ఒక అమ్మాయి వల్ల అది అసలు ఏం కోసుకోలేదు, చేసుకోలేదు, జస్ట్ టమాటో సాస్ రాసుకుందనమాట. సో అదే నిజం అనుకుని చచ్చిపోయాడు. సో అటువంటి కూడా జరుగుతుంటే అన్ లవ్ స్టోరీస్ ఇలాగే ఉండవు. సో డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఒక లవ్ స్టోరీ ఇలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే లవ్ అంటే ఒక మీద చూపించాలి, అది ఏ రిలేషన్ అయినా సరే. కానీ మా ఫ్రెండ్ గారి లవ్ అలా లేదనమాట. అంటే ఎలా ఉంటుందంటే అందరి మీద చూపించే లవ్ అనమాట. తనదైతే పేర్లు చెప్పడంలే కానీ అంటే టైప్స్ ఆఫ్స్ లవ్ స్టోరీస్ ఉంటాయి లైఫ్లో. నాకైతే ఫేస్ చేసింది అయితే ఇది. నేను లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే లవ్ చేయండి, తప్పు లేదు, బట్ ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించండి. ఈ జనరేషన్కి నా ఏజ్ కూడా అదే కాబట్టి లవ్ అనేది అందరికీ కామన్ ఉండేది. బట్ లవ్ చేసే ముందు ఆలోచించండి. సరైన పర్సన్ని చూస్ చేసుకుని లవ్ చేయడం బెటర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. బాయ్.